హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కథలో నిజమైన స్నేహితులు అంటే ఎవరో తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడ స్లిప్ కాకుండా చూడండి. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా జాలి గుండె గలది. చేతనైనంత వరకు ఎప్పుడు ఇతరులకు సహాయపడుతూ ఉండేది. ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరకు వెళ్ళి, నేను నీకు మేత తీసుకొని వస్తాను అని చెప్పి తన చిన్న నోటితో చాలాసార్లు తిరిగి దానికి సరిపడే ఆహారాన్ని తెచ్చిపెట్టింది. అది తిన్న తర్వాత ఒక ఆకుదోబుతో నీళ్లు తీసుకొని వచ్చి నీళ్లు కూడా తాపించింది. ఒక గుర్రం కాలులో ముళ్ళు దిగి అవస్థ పడుతుంటే కుందేలు, మిత్రమా, నీవు బాధపడొద్దు, నీ ముళ్ళు నేను తీస్తాను అని వేరొక్క ముళ్ళు తీసుకొని వచ్చి మెల్లగా జాగ్రత్తగా ఆ ముళ్ళుని తీసి దాని నొప్పి తగ్గించింది. ఆ ముళ్ళు తీసి గుర్రం నొప్పి తగ్గించిన తర్వాత ఏమీ ఆశించకుండా కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కుందేలు ఒకరోజు ఆహారం తింటుండగా ఒక డేగ వచ్చి దాని ముందు పడింది. వేటగాడు వేసిన బాణం వల్ల దాని రెక్కల నుండి రక్తం కారుతుంది. అది చూసిన కుందేలు, మిత్రమా, నీవు బాధపడొద్దు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రకరకాల ఆకులను తీసుకొని వచ్చింది. రసం తీసి డేగ కాళ్ళకి రెక్కలకి పూసింది. దానికి ఉపశమనం కోసం చిన్న ఆకుతో విసురుతూ కూర్చుంది. విసురుతూ కూర్చోవడం వల్ల రక్తం రావడం రెక్కల నుండి దానికి ఉపశమనం కలగడం కోసం చిన్న ఆకుతో విసురుతూ కూర్చుంది. కొంచెం సేపటి తర్వాత డేగ రెక్కల నుండి రక్తం కారడం ఆగిపోయింది. డేగ రక్తం కారడం తగ్గిపోయిన తర్వాత ఆకాశంలోకి డేగ ఎగిరిపోయింది. ఒకరోజు కుందేలు సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఒక వేటగాడు కుందేలు వైపుగా వచ్చాడు. అది పరిగెత్తుకుంటూ వెళ్ళి మేక దగ్గరకు వెళ్ళి, వేటగాడు నన్ను తరుముతున్నాడు, నన్ను కాపాడు అంది. మేక, ఇప్పుడు కుదరదు, నాకు పని ఉంది అంది. కుందేలు పరుగు తీస్తూ గుర్రం వద్దకు వెళ్ళి, నన్ను వేటగాడు తరుముతున్నాడు, కాపాడు అంది. అప్పుడు గుర్రం, నా కోసం యజమాని ఎదురు చూస్తూ ఉన్నాడు అని వెళ్ళిపోయింది. చేసేది లేక కుందేలు పరుగు తీస్తూ ఉండగా డేగ దానికి దగ్గరగా వచ్చి, మిత్రమా, నీవు నా కాళ్ళని గట్టిగా పట్టుకో అని అంది. డేగ వేగంగా ఆకాశంలోకి ఎగిరింది. కుందేలు దొరకలేదనుకుంటూ వేటగాడు వేరే ప్రదేశానికి వెళ్ళాడు. డేగ కుందేలును ఒక గట్టు మీద దించి, నీవు దయతో ఒకనాడు నాకు చేసిన సహాయానికి ప్రత్యుపకారం చేసే అవకాశం నాకు ఇప్పుడు కలిగింది అని చెప్పింది. ఇప్పటి నుండి మనం మంచి స్నేహితులం అనింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటి అంటే, మంచి చేస్తే ఎప్పటికైనా మంచే వస్తుంది అని. ఎవరైనా ఆపదలో ఉంటే మనం ఎప్పుడు సహాయం చేయడానికి ఆలోచించకుండా సహాయం చేయాలి. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరో కొత్త వీడియో పెడతాను, వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.